సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణానికి ఇచ్చేసి మా గౌడ బాంధవులని ఉత్సాహపరిచిన మరి మహబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ గారు, అదేవిధంగా డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటౌత్ రామచంద్ర నాయక్ గారు, డిప్యూటీ స్పీకర్ మరియు మహబాద్ పార్లమెంటు సభ్యులు కోరిక బలరాం నాయక్ గారు, అదేవిధంగా మరి మహబాదు స్థానికులు మరి ఇక్కడ పుట్టిన ముద్దుబిడ్డ మరి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌడ బంధువులందరికీ మా వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుంచి విచ్చేసిన గౌడ సోదరులకు, అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులందరికీ, మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులకు, మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం తరఫున మరి విగ్రహ నిర్మాణ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్కరికి కూడా యువజన యూత్ పిల్లలకు కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి రాష్ట్రంలో ఉన్న గౌడ సంఘాల నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మా విగ్రహ కమిటీ తరఫున ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను, ఈ విగ్రహావిష్కరణ విజయవంతం చేసిన జిల్లా నుండి నలుమూల నుండి వచ్చిన మండలాల నుంచి వచ్చినటువంటి గౌడ బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిన్నటి బైక్ ర్యాలీ చాలా విజయవంతమైంది. ఆ బైక్ ర్యాలీ విజయవంతం కావడానికి గౌడ యువజన విభాగం అహర్నిశలు శ్రమించి, వారం రోజులు శ్రమించి నిన్న తీసుకొచ్చినటువంటి బైక్ ర్యాలీ చాలా విజయవంతంగా చేసిన యువజన విభాగానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు ఆగస్టు 18వ తారీఖు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఉత్సవాలు ఉన్నాయి. కావున అందరూ కూడా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా నిన్న ప్రత్యక్షంగా గాను పరోక్షంగా మాకు సహకరించి ఈ విగ్రహావిష్కరణ విజయవంతం చేసిన ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.